మూసి వరద ఉధృతి తగ్గటంతో ఎంజీబీఎస్ తేరుకుంది. ఉదయం నుంచి ఆర్టీసీ సిబ్బంది ఇక్కడ పేరుకుపోయిన బురదను తొలగించారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బస్ స్టేషన్ ప్రయాణికులతో కళకళలాడుతోంది. శనివారం ఎంజీబీఎస్ ను వరద ముంచెత్తడంతో ఇక్కడి నుంచి వెళ్లే బస్సు సర్వీసులను ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల నుంచి నడిపారు. ఆరంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి జిల్లాలకు బస్సులు నడిచాయి. ప్రస్తుతం బస్ సర్వీసులు ఎంజీబీఎస్ నుంచే ప్రారంభించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో మూసీ వరద తగ్గడంతో ఎంజీబీఎస్ నుంచి యథావిధిగా ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సో మరి ఆర్టీసీ సేవలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆర్ఎం గారు ఉన్నారు. సో మరి మేడం, సో బస్సు సర్వీసులు ప్రస్తుతానికి అయితే మళ్ళీ తిరిగి అందుబాటులోకి వచ్చాయి. సో ఏ ప్రాంతాలకు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి? ఇమ్లీబాన్ నుంచి అన్ని ప్రాంతాలకి నడుస్తుందండి. కానీ ఎక్కువ రద్దీ మనకి మహబూబ్ నగర్, ఈ వనపర్తి, షాద్ నగర్, జడ్చర్ల ఇటుపక్క, తర్వాత నల్గొండ వైపు ఎక్కువ రద్దీ కనిపిస్తుందండి. అండ్ ఖమ్మం వైపు కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. సో రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామండి. సో రోజువారీ సర్వీసులన్నీ అందుబాటులోకి వచ్చినట్టేనమాట స్టేట్ వైడ్? ఇక్కడ ఇమ్లీబాన్ నుంచి నడిచే అన్ని బస్సులు అందుబాటులోకి వచ్చినట్టేనండి. నిన్న కూడా ఇమ్లీబాన్ నుంచి నడిచే బస్సులనే డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. నిన్న కూడా ఎక్కడ బస్సులు రద్దు చేయడం జరగలేదండి. మేడం, ఇది వచ్చే పండుగ సో బతుకమ్మ, దసరాని దృష్టిలో పెట్టుకొని కూడా మన ప్రత్యేకంగా సర్వీసులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. మేము అదనంగా బస్సులు నడపడానికి ప్లాన్ చేసుకున్నామండి. ప్రతిరోజు అంటే నిన్న మొన్న 26th, 27th చాలా విపరీతమైన రద్దీ కనిపించింది. సో అదనంగా బస్సులు నడిపించాము. ఈరోజు కూడా అదనంగా బస్సులు నడిపించడానికి ప్లాన్ చేసుకున్నాము. అవసరమైతే 500 బస్సులు అదనంగా నడపడానికి ప్లాన్ చేసుకున్నామండి. రద్దీకి అనుగుణంగా నడుపుతామండి. సో ప్రస్తుతం ఎన్ని సర్వీసులు మేడం, ఎన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నట్టు? కేవలం తెలంగాణ వరకే, అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు కూడా ఏమన్నా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి? అంటే ఇప్పటి నుంచి ఇక్కడ ఒక 2000 బస్సెస్ అన్న డిస్పాచ్ అవుతాయని అనుకుంటున్నామండి. ఈ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇక్కడ నుంచి మనం బస్సులు నడిపిస్తాము. కర్ణాటక అంటే ఎక్కువగా బెంగళూరు వెళ్తాయి, ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడ ఎక్కువగా నడుస్తాయండి. విశాఖపట్నం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ ఇలాంటి ఈ ప్లేసెస్ కూడా వెళ్తాయండి. మేడం, మీరు ప్రత్యేకంగా సర్వీసులు కూడా నడిపిస్తామంటున్నారు. సో అందులో మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంటుందా? అదనంగా ఏమైనా సర్వీసులు ఛార్జ్ చేస్తారా? మనము స్పెషల్ బస్సులు ఏదైతే పెడుతున్నామో వాటిల్లో 80% మహాలక్ష్మి పథకము అమలయ్యే బస్సులే ఉంటాయండి. వాటిల్లో మహిళలకి ఉచితంగానే ఉంటుంది. పురుషులకు మటుకే 50% అడిషనల్ ఛార్జ్ అనేది, అది కూడా అదనంగా నడిపించే బస్సులు అండి. రెగ్యులర్గా నడిచే సర్వీస్ బస్సుల్లో మటుకు నార్మల్ ఛార్జెసే ఉంటాయండి. సో ప్రస్తుతానికి యథావిధిగా ఎంజీబీఎస్ నుంచి ప్రతిరోజు నడిచే సర్వీసులు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా బస్ సర్వీసులు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ బతుకమ్మ, దసరా పండుగని దృష్టిలో పెట్టుకుని కూడా అదనంగా 500కు పైగా బస్ సర్వీసులను అదనంగా ఆర్టీసీ యాజమాన్యం నడపబోతుందని చెప్తారు. సో అందులో కూడా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అన్ని అందుబాటులోకి తెస్తూ ఉన్నారు. అలాగే ఆ పురుషులకు మాత్రం కేవలం ఆ స్పెషల్ బస్సులు ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మాత్రం ఉన్న టికెట్ పైన అదనంగా 50% అధికంగా వసూలు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే ఎంజీబీఎస్ నుంచి యథావిధిగా అన్ని బస్సు సర్వీసులు అయితే అందుబాటులోకి వచ్చాయి. వీడియో చూస్తూ కుషులతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, ఎంజీబీఎస్ నుంచి.